చూసుకోండి, ప్రార్థించుకుని మరి ఈ యొక్క ఆరాధన సమయాలను ప్రారంభించుకుందాం. వచ్చేసి ఉన్న మనం కళ్ళు మూసి ప్రార్థన ఏకీపించాలని ప్రభుత్వం కోరుతున్నారు. హల్లెలూయా, స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించినట్టు మా ప్రియ పరలోక తండ్రి స్తోత్రం. దేవా, ఈ ఆరాధన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎక్కడైతే దృపొచ్చిన నామంలో ప్రార్థన చేస్తారో పరమతులు నిమిటాన్ని సెలవించిన ప్రభువా, మీరు మమ్మతులు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. వచ్చిన బిడ్డలు కూడా వందనాలు. వచ్చిన బిడ్డల్ని మీ సన్నిధానాన్ని తీసుకురండి. ఆటంకాలను కూడా తీసుకురండి. అడుగులను కూడా తొలగించండి. మేమందరూ కూడా కలిసి ఆరాధించడానికి కూడా చూపించండి. ఆత్మతో సత్యంతో మీ నామంలో తన దేవా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని కనపరచడానికి ఇప్పుడు చూపించమని వేడుకుంటున్నాను. పాటలు పడుతున్న కదా నీకు స్తోత్రం, నీకు వేడుకుంటున్నాను తండ్రి. నిలబడుతున్నందు తండ్రి దేవా నీకు స్తోత్రం. ప్రతి బిడ్డని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. సాతాన్ని కూడా మీ లయపరచండి. దేవానికి స్తోత్రం గారిని కూడా మీ లయపరచండి. నీ ఆత్మకారాలను మాకు జరిగించండి. ఈ సమయంలో అందించిన సహాయం చేయండి. దేవా నీ ప్రసన్నత దేవా ఇక్కడ ఆవరించిన కానీ స్తోత్రం. మన హస్తానికి అప్పగించుకుంటూ నీ కృపల పాదాలను పట్టుకుని వేడుకుంటున్నాం. నీ ఆత్మకారాలు మా ముందులో జరిగించమని మీరు మహిమ పొందమని వచ్చిన మేము పూర్తిగా తిరిగి వెళ్ళకుండా నీ సన్నిధిని నీ కార్యాలు అనుభవిస్తూ తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ కొరకు సాక్షాలు నిలబెట్టమని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. అప్పుడు పరలోకపు హల్లెలూయా. చెల్లిస్తున్నాం. ఎవరైతే కూడా వచ్చిన ఎవరైతే లైవ్లో ఎక్కువ వస్తున్నారో వారందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ వచ్చిన పాట సర్వయుగములో సజీవుడైన పాట పాడుతూ దీవెనలను బయట పొందుతాం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలరా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలరా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలరా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలరా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచువాడవు, బహుతరములకు శుభాతిశయముగా చేసితివి మమ్ము. కృపలతో రాజ్యమును స్థిరపరచువాడవు, బహుతరములకు శుభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించు నీ బాహుబలముతో, శత్రువు నడచిన బహుశూరుడా. నెమ్మది కలిగించు నీ బాహుబలముతో, శత్రువు నడచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడనే పాట పాడుతూ దేవుని నమ్మను. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడి
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. మరి ఒకసారి చెప్తాం, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం అనే పాట పాడుతూ దేవుని నామమున మహిమపడతాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నీదే నేనేమవుదునో, నీ దయలో నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. నీ దయ ఉండేవారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేను రాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరకు అంటకుండా
కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చింతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నీదే నేనేమవుదును, నీ దయలో నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామం అనే పాట పాడుతూ దేవుని నామమును మహిమ. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము పడదాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. మరొకసారి నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. చేతులెత్తి చెప్దాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా,
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిదండి, లేచి నిలబడతాం. దయచేసి మన బైబిల్ గ్రంథాన్ని తీసి కీర్తనల గ్రంథంలో నుండి 67వ కీర్తన చదువుకుందామండి. ఎప్పటి వల్లనే 67 నేను ఒక వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 67. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలుదువు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. చేరవచ్చిన అందరూ కలిసి దేవుడు మమ్మల్ని దీవించును, భూతిగంత నివాసులందరూ అనేందు భయభక్తులు నిలుపుదురు. ఈ కీర్తన భాగాన్ని బట్టి మనం చేతులెత్తి ప్రభునామమును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం. దయచేసి కూర్చున్నామండి. మరి మీ అందరికి మరోసారి నా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు, మంచిది. మరి పరిచయం బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, అని బట్టి మీకు వందనాలు. ఈ రీతిగా 2 ఆరాధనలో మరి అనుకూలంగా ఉన్నటువంటి సమయాల్లో పాలు పొందటాన్ని కూడా ప్రభు మనకి కృపను సహాయం అనుగ్రహించుచున్నారు, మంచిది. మరి ఇదైతే అందరు లేచి నిలబడగలిగినట్లయితే మనం మరొకసారి హృదయపూర్వకంగా అనేక నామాన్ని కనపరుద్దాం, అనేక నామాన్ని స్తుతిద్దాం, అనేక నామాన్ని ఇచ్చిద్దాం. ఉన్న సమయంలో మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఆయన పాద సన్నిధిలో కొంతసేపు నిన్ను మనసుతో ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా అనేక నామాన్ని స్తుతిద్దాం. దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచారు, ఇంతవరకు ఆయన మనల్ని కాపాడుతూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు. అందుని బట్టి మనం దేవుని స్తుతించి అబద్ధమై ఉన్నాం. ఈ స్థితిని, ఈ జీవితాన్ని మరి ఎలాగూ ఉంచినటువంటి ఆ దేవుని యొక్క మరి నామమును మనం హెచ్చిస్తూ గొప్పపరుస్తూ మనం ముందుకు సాగిపోదాం. మరి ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని అనేక లేఖనం సూటిగా మనతో మాట్లాడుతుండగా మనందరూ కూడా మనస్ఫూర్తిగా పెదాలతో కాకుండా హృదయపు లోతుల నుండి, మనసు అంతట్లో నుండి మరి దేవునికి నామాన్ని కనపరుద్దాం, దేవునికి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు వేచి
ఇచ్చి ఉందును. అంతట నివసి యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతే యెహోవా సిక్కేను ఆరాధన నీకే. అంతట నివసి యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతే యెహోవా సిక్కేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రే పగలు వెచ్చి ఉందును. రాజాని భవనములో రే పగలు వెచ్చి ఉందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా. నిన్నే ఆరాధించదా. ఆరాధించద యేసు రాజా. నిన్నే ఆరాధించదా. 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించ
సేవించేదా యస్సు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యస్సు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యస్సు రాజా నీకై జీవించేదా జీవించేదా యస్సు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు బ్రతికేదా యస్సు రాజా నీకై బ్రతికేదా బ్రతికేదా యస్సు రాజా నీకై బ్రతికేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే 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 వరకు రాజాని భవనములో వేయి పగలు వెచ్చి ఉండును రాజాని భవనములో రేయి పగలు వెచ్చి ఉండును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నీ మహిమలో చేరే వరకు నీ మహిమలో
మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు స్తుతించి ఆనందింతును, నా చిందలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా. నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు స్తుతించి ఆనందింతును, స్తుతించి ఆరాధింతును, నా చిందలు మరచెదను. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నీకే జీవింతును, నీకే బ్రతికిదను. నీ మహిమలో చేరే వరకు. నా బలమైన నా ప్రభువా, నా బలమా. కొందరు గుర్రాలు రథాలను బట్టి అతిశిస్తున్నారు, మనమైతే మన దేవుడిని ఆ నామమును బట్టి మనం అతిశిస్తాం. సనేరు అంటున్నాడు, ఏం చూసుకుని ఇంతవరకు ఎవరిని ఎదుట నిలవలేకపోయారు, ఏం చూసుకుని నువ్వు భయపడట్లేదు. మా దేవుని అండ, మా దేవుని సహాయమును మేము చూసి ఇంతవరకు మమ్మల్ని నిలబెట్టిన ప్రభువా, ఇంతవరకు మాకు సహాయం చేయొచ్చు వచ్చిన మా తండ్రి, ఓ నీ బలముతో మమ్మల్ని బలపరిచిన వాడా, శక్తినిచ్చిన వాడా, సహాయం చేసిన వాడా, నిలబెట్టిన వాడా, ఓ ధరించిన వాడా. చప్పలు కొడుతూ దానికి నా మనం ఏం పడతాం. చప్పలు కొడుతూ దగ్గరగా గట్టిగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగదా, నిరసించకని సాగదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా, నిరసించకని సాగిదా. నీవెనుదిరుగా నీవెనుదిరుగా. మేము వెళ్తాండి మా ముందు నీ సిలువ, సైన్యములు గల యెహోవా మా అండాకొండ, మా ముందు నువ్వు ఉండగా నిన్నే ప్రేమిస్తూ నీ చేత బలం పొందుకుంటూ, నీ చేత శక్తి పొందుకుంటూ, నీ మహిమ కోసం ఇళ్ళలో జీవించే కృపాద భాగ్యం దయచేయమని. ఇంతవరకు చేసిన ఆరాధన మీరు ఆలకించి స్వీకరించి మమ్మల్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు దివ్యనామమున వేడుకుంటూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ అర్పిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. మీకు మాదిరిగా నేను కూడా మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది. గుడ్. పొద్దున ఆరాధనలో మాస్క్ తీసే ఆరాధించాను. ఏంటి మీరు ఒక లైవ్ లో చూస్తే పొద్దునే వేసుకోలేదు, ఇప్పుడు వేసుకోవాలి.
ఏమి లేదు అంటే కొంచెం నేను కూడా వేసుకుంటే బాగున్నాను ఆలోచన. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారని నేను అనుకున్నాను. బాగుపోతే మేము ఎలాగ వస్తాం మాస్టర్ గారు? అసలే మీరు ఏమాత్రం తేడా కొన్న ఆరాధన వద్దన్నారు కాబట్టి మేమంతా బాగుండాం, మేమందరూ బాగుండి వచ్చాం అని మీ యొక్క సంకేతాలు, మీ యొక్క సమకూర్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ప్రభునామములో మీ అందరికి వందనాలు. ఈ రీతిగా ఆసక్తిని మనం రేపుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు మన ఆసక్తిని రేపేవారు కనబడట్లేదు. మన ఆసక్తిని మనమే రేపుకోవాలి. మంచిది. ఏదైనా మనం రేపుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఈ లోకం ఎలాంటిదంటే ఒకడు పని చేసుకుంటున్నాడు, మరొకరికి పని వచ్చేలాగుంది. ఇతనేమనుకోవాలి, సర్లే చాలా కాలం నుండి పని లేదు కదా, వాడు పని ఉంటే బాగున్నాను అనుకోవాలి. కానీ ఆడేమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే ఆ పని కూడా నాకు వచ్చేస్తుంది కదా అన్న రీతిగా ఆలోచించే లోకం అయిపోయింది. ఈ మాటలు ఎందుకు చదువుతున్నానంటే, మనల్ని ఎవరు రేపేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు మనం ప్రోత్సహించే వాళ్ళు నేటి దినాలకు కనబట్ల. మనమే రేపుకోవాలి, మనమే ప్రోత్సహించుకోవాలి, మనమే ఆసక్తిని కలిగి ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా సేవకుల్లో అని నేను అనను కానీ మంచిది. ఒక సేవకుడు సర్దుకుంటే మరొక సేవకుడు సంతోషించే పరిస్థితులు అయిపోయాయి. సర్లే అది మెల్లంగా ఉన్నాడు, మన ఇక్కడ ఏరియానంతా ఏలేసుకోవచ్చు అన్న పరిస్థితులు అయిపోయాయి. సర్లే వాడు కొంచెం బాగాలేదు, బలపరుద్దాం, ఆ సేవలో మనం కూడా సహకరిద్దాం, ఆ సేవకు మనం కూడా ప్రోత్సహిద్దాం అని మరో సేవకుడు అనుకోవాలి. కానీ ఎలాంటి రోజులు వచ్చేసాయంటే, ఒక సేవకుడు ఆత్మలో బలహీనుడయ్యాడంటే ఆ ఆత్మని నేను ఈజీగా పుణ్యం చేసుకోవచ్చు, ఆత్మని ఈజీగా నేను లాగేసుకోవచ్చు, ఆత్మని ఈజీగా నేను డైవర్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు నేటు మా సేవకుల్లో కూడా ఉన్నాయి. అందరిలో కూడా సాతాను కూడా ఇది పెట్టాడు. ఈ మాటలు ఎందుకు చదువుతున్నానంటే, మనము రేపుకోవాల్సిన సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎవరు రేపుకోవాలి, ఎవరు కనబడట్లా, ప్రోత్సహించాలి కనబడట్లా. మంచిది. ప్రభు ఉన్నారు, ప్రభు ఆత్మ ఉన్నాడు. మరి ప్రభు ఆత్మ ఆయన మనల్ని రేపుతున్నారు, ఆయన మనల్ని నడిపించుతున్నారు. దేవునికి స్తోత్రం. సంసోను రేపిన దేవుడు మనల్ని కూడా ఆయన రేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. సంసోను బలపరిచిన దేవుడు ఆయన మనల్ని కూడా బలపరుచుచున్నాడు. మంచిది. కాబట్టి ఆయన కృప మనకి ఇంకా తోడుగా ఉండును గాక. గుడ్. జంట పక్షులు అది ప్రైజ్ ది లార్డ్. yes, ఒకింటి వారు ఒక చోట కూర్చోవాలి. గుడ్. యు నో దట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు పక్కన కూర్చుంటే మీరు బాగున్నారు అనుకోలాగా. అదే సహోదరి, వెరీ గుడ్. మీరు ఇలాగ రావటం చాలా సంతోషం. మంచిది. మరి పిల్లలు, మరి ఈ సంవత్సరం చాలా మన సన్నిధికి మనం దూరమైనటువంటి ఫీలింగ్ కలిగింది, వాస్తవమే. కానీ లైవ్ లో కూడా మీరు ఆరాధనలో పాలు పొందారు. ఇప్పుడు కూడా కొంతమంది పాలు పొందుతున్నారు నేను అనుకుంటున్నాను. సంఖ్య ఎంత ఉందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం. తెలిసిన మాటలు అని కాదు, మరి కొన్నిటిని దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాగా వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కొన్ని మనతో మాట్లాడాలనుకుంటున్నాగా వాటిని నేర్చుకుందాం. మరి సంవత్సరం అంతా పోయిన మరి ఉదయకాలపు సందేశం కూడా మరి దేవుని కార్యములను తలంచుకుని భయభక్తులు కలిగి మరి ఆయన సేవించాలని ఉదయకాలపు ఆరాధనలో దేవుడు మరి సంధించారు, దేవుడు మాట్లాడారు. మరి రెండవ ఆరాధనలో అదే వాక్యం కాదు, మరి మరి ఏ దినం అన్నా ఆ దినం అన్నట్లుగా ఉదయకాలం వచ్చిన వాళ్ళకి ఉదయకాలం, అలాగే ఆ నెక్స్ట్ లెవెల్ సెక్షన్కి వచ్చిన వాళ్ళకి ఆ నెక్స్ట్ సెక్షన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఒకవేళ నేను ఉదయకాలం 7 గంటలకి ఆరాధన చెప్పిన వాక్యం ఒకవేళ చెప్పడానికి నా మనసు అంటే ఉదయం వచ్చిన వాళ్ళు వేరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వేరు. ఆ సందేశం మీకు కావాలి. కానీ ఏదేమైనప్పటికీ కూడా లైవ్ లో కొంతమంది పాలు పొందుతున్నారు, వారు వింటున్నారు. కాబట్టి ఏదైనా తర్వాత కొంతమంది ఇంటికి వెళ్ళి ఫస్ట్ సెక్షన్ లో దేవుడు ఏం మాట్లాడారు అని వినోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా వడ్డించడానికి దేవుడు ఉన్నప్పుడు, తినడానికి మనం ఉన్నప్పుడు ఇంకేంటి ఆటంకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి కీర్తన గ్రంథంలో నుండే ఒక మాట జ్ఞాపం చేసి అందులో ఒక 2 వచనాలు మీ ముందుంచి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 103వ కీర్తన 1-2 వచనాలు దయతో చదవాలని కోరుకుంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మంచిది. ఈ మాటలు చాలా ఎరిగిన మాటలు, తెలిసిన మాటలు, ఎన్నోసార్లు చదువుకున్న మాటలు, ఎన్నోసార్లు మరొకరితో చెప్పిన మాటలు.
మన ప్రాణంతో మనం చెప్పుకునేటువంటి మాటలు, మన ప్రాణంతో మనం మాట్లాడుకునే మాటలు. ఇంకా చెప్పాలంటే కొన్ని గడ్డు పరిస్థితులు కొంతమంది జీవితాలు మనం చూస్తున్నప్పుడు మన మనసుతో మన ప్రాణంతో దేవా నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నీకు స్తోత్రం అని చెప్పిన సందర్భాలు ఉండుండొచ్చు. దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని దేవుడు స్తుతించినటువంటి సన్నివేశాలు మన జీవితాల్లో ఉండుండొచ్చు. దావీదు ఆ యొక్క అనుభవాన్ని మరోసారి ఈ దినం నేర్చుకోబోతున్నాం. దేవుడు మనకి నేర్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన ఉపకారాలని మనం మరవకూడదని దేవుడు మరొకసారి తన మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా గత దినాల్లో, గత సంవత్సరాల్లో, ఇంకా పొద్దున కూడా నేను జ్ఞాపకం చేశాను. ఏంటంటే వాస్తవానికి మన టార్గెట్ ఎలాగుంటదంటే ఇయర్ టు ఇయర్ ఉంటుంది. అన్ని సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకోం, కానీ ఈ డిసెంబర్ వచ్చేసింది, డిసెంబర్ 1 వచ్చేసింది, డిసెంబర్ 31 నైట్ వచ్చేసింది. దేన్ని కలెక్ట్ చేసుకుంటాం అంటే పోయిన సంవత్సరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవానికి దాదాపు ఈ సంవత్సరం అంతా కాపాడో ప్రభా, ఈ సంవత్సరం అంతా నడిపించో ప్రభా, ఈ సంవత్సరం అంతా క్షేమంగా ఉంచో ప్రభా, గడిచిన సంవత్సరాల్లో అని చెబుతూనే ఈ సంవత్సరాన్ని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే పిల్లల్ని తల్లిదండ్రులు అంటూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు అంటూ ఉంటారు, ఏమని అంటుంటారంటే, అరే కొన్ని సంవత్సరం నువ్వు బాగా చదివావు, ఈ సంవత్సరం నువ్వు బాగా చదవట్లేదు. కొన్ని సంవత్సరం నువ్వు బాగా శ్రద్ధతో నువ్వు చదివావు, ఈ సంవత్సరం నువ్వు శ్రద్ధతో చదవట్లేదు అని మాట్లాడుతుంటారు. మంచిది. గడిచిన సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటాం అంటే దాదాపు వ్యాపారవేత్త అయినా ఎవరైనా దేని జ్ఞాపకం చేసుకుంటారంటే గడిచినటువంటి ఈ సంవత్సరంలో నెలని జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటి నెల ఎలాగుంది, 2 నెలలు ఎలాగుంది, 3 నెలలు ఎలాగుంది, ఈ సంవత్సరం అంతా ఎలాగుంది అని వారు జ్ఞాపకం చేసుకుంటారు. వాస్తవమే. ఈ 2020 మనం మాట్లాడుకుంటే ఈ మార్చి వరకు కొంచెం బాగుంది, కానీ మార్చి తర్వాత అనేక మందిని ఈ 2020 చాలా ఇబ్బంది పెట్టింది. అది వాస్తవం. కొత్తగా వ్యాపారాలు పెట్టిన వాళ్ళైతే చాలా నష్టపోయారు. గొప్ప అమౌంట్ తీసుకుని అద్దె తీసుకున్నారు, అద్దెకు షాప్ తీసుకున్నారు. ఆ షాప్ కి లక్షల్లో వారు పేమెంట్, దాన్ని ఏమంటారు, అడ్వాన్స్ ఇచ్చారు. మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ నుండి మళ్ళీ స్టార్ట్ అయింది ఈ కరోనా, లాక్డౌన్ మొదలైంది. ఈ విధంగా లాక్డౌన్ చూడండి. నెల సరే 1 నెల కదా అని తను అద్దె కట్టుకుని ఉంటాడు, 2 నెల కదా అని అద్దె కట్టుకుని ఉంటాడు. అలాగూ ఆ వ్యాపారాన్ని తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టాలి. ఆ వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు, వడ్డీకి ఇచ్చిన వాళ్ళు వడ్డీ అడుగుతారు. పాపం కష్టమో సుఖమో మరేదో తాకట్టు పెట్టి మరెవరిని అడిగి ఆ నెల అయిపోయింది, 2 నెల 3 నెల. అలాగూ ఆ వ్యక్తి ఆలోచించుకుంటే తెచ్చిన దానికి వడ్డీ కట్టి తను అనుకున్నాడు, సర్లే లాభం వస్తుంది కదా, లాభం నుండి అప్పు తీరిపోద్ది, వడ్డీ కట్టేద్దని అనుకున్నాడు. కానీ తన ఆలోచన ఏమన్నాయి అంటే తలకిందులయ్యాయి. అటువంటి వాడిని అడిగామనుకోండి, ఈ 2020 ఎలాగుంది బాబు పరిస్థితులు అంటే తను అంటాడు, నా పరిస్థితి అంతా కూడా అతలగోతలం అయిపోయింది, ఆర్థికంగా నేను చాలా నష్టపోయానని తను చెప్పే మాట, అంటే అతను చెప్పే మాట. అలాంటి వాళ్ళు మన మధ్యలో లేరు, కానీ అలాంటి వ్యక్తిని అడిగితే చెబుతారు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ సంవత్సరం మన జీవితాల్లో జరిగినటువంటి విషయాల్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మిగతా సంవత్సరాలు జరిగిన విషయాల కంటే దాదాపు ఒక వ్యక్తి మాట్లాడేది ఎలా ఉంటుందంటే ఆ సంవత్సరం ఆ నెలల్లో దేవుడు తన జీవితాల్లో జరిగించిన మాటలనే ఒక వ్యక్తి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. మంచిది. ఈ సంవత్సరం దేవుడు మనకు ఉపకారాలు చేశారు. వాస్తవానికి నా గురించి నేను చెప్పుకోవాలంటే నిలబడినటువంటి నేను, దేవుడు ప్రతినిధిగా, దేవుడు పక్షాన దేవునికి మాటలు అందిస్తున్నటువంటి నేను, నా గురించి, నా కుటుంబం గురించి చెప్పాలంటే ఈ 2020 దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ఏంటి అందరికి ఇబ్బందికరంగా ఉండి మరి దేవుడు నిన్నెలా బ్లెస్ చేశాడంటే మరి కొన్ని చెప్పక తప్పదు. ఆయన కార్యాలు ఈ 2020లోనే దేవుడు చాలా నా జీవితంలో జరిగించాడు, నా కుటుంబంలో జరిగించాడు. నా భార్యను మరణం నుండి తప్పించాడు, పరిచయాన్ని మరొక లెవెల్ తీసుకెళ్లాడు, చెల్లి జీవితంలో కార్యం చేశారు. ఎంతవరకు ఏది తక్కువ కాకుండా పోషిస్తున్నారు. మీరు కార్యాలు కదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అంటే వాస్తవమే. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే కష్టం ఉంది, సేవ అంటారా, అందరూ రాలేదు, పరిచర్య జరగలేదు. గత 3 వారాల నుండి మనం ఇలాగూ కూడుకోవడం జరుగుతుంది. అంతకుముందు మనం విధంగా చేరి ఆరాధించలేదు. చాలా నేను కూడా లోటుగా ఫీల్ అయ్యాను. కలిసి ఆరాధించలేకపోతున్నాం, సమాజంగా చేరి స్థుతించలేకపోతున్నాం, సమాజంగా చేరి ఆరాధించి ఆయనకి నామాన్ని కనపరచలేకపోతున్నాం, బయటికి వెళ్ళి సువార్త చెప్పలేకపోతున్నాను, ఇంటింటి కోటాలు లేకపోయాయి, ఇంటి సువార్తలు లేకపోయాయి. ఏంటి పరిచర్య అంటే ఉన్న ఆత్మలు అలా ఉన్నాయి. కొంతమంది కూడా ఇంకా చేయి దాటిపోయారంటే, దాటిపోవటం అంటే చేయి జారిపోయారంటే వారు వేరే సంఘాలకు వెళ్తున్నారని చెప్పట్లేదు, కానీ ఆత్మలో బలహీనలు అయిపోయారు. ఎలాగంటే కొత్తగా వచ్చుచున్న వారు దేవుడి సందులో ఉంటే మన్నించబడతారు, కానీ వచ్చుచున్న వారు ఒకసారి ఆగిపోయారు అనుకోండి, వాళ్ళని దర్శించడానికి లేక, వారు నన్ను కలుసుకోవడానికి లేక గ్యాప్ వచ్చేయటం వల్ల వారు సన్నగిలిపోయి దేవుడి సన్నిధానానికి దూరం అయిపోయారు. నా కళ్ళతో నేను చూస్తున్నాను. అయినా సరే నేను నమ్మేది ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. మరోసారి వారిని కూడా రేపబోతున్నాడు, పరిచయాన్ని రెట్టింపు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, పరిచయపరంగా చూస్తే
ఆయన కార్యాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సంఘమునతో కూడా దేవుడు కాచారు. వాస్తవానికి కొంచెం ఇంకా నేను ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలంటే సంఘం సహకరించింది. ఈవెన్ ఆన్లైన్ పరిచయంలో కూడా సంఘం సహకరించింది. కాల్ కాన్ఫరెన్స్ లో కూడా సంఘం సహకరించింది. వాళ్ళ ఆత్మలో రగిలించబడ్డారు, మన్నించబడ్డారు, ప్రార్థన పురుకొల్పబడ్డారు. ఇవి కూడా సాక్ష్యంగా చెప్పపోతే దేవుడు నన్ను ఒకవేళ ఊరుకోడు. అవును, సంఘాన్ని కూడా దేవుడు ఈ రీతిగా ఉంచాడంటే ఇందును బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లించవలసిన వాడిని విన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేమో దేవుని చేసిన ఉపకారాలు కదా. ఈ గడ్డు కాలంలో ఈ 2020 కరోనా అటువంటి పరిస్థితుల్లో దేవుడు మన జీవితాలు చూపిన కృప, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన మేలులు ఎంత గొప్పవి. కరోనా రాకుండా, కరోనా అంటేనా సరే దాని ప్రభావం మన మీద నిలబడకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కంటికి కనిపించేది మనం చెప్పొచ్చు, నన్ను తాకింది, తాకలేదు, నీకు అంటింది, నాకు అంటలేదు. ఏదో రంగు చూపించు, ఆ రంగు లేదు కాబట్టి నీకు అంటలా. ఇది రంగు కాదుగా. అరే నీకు తగిలిందిరా, తగల్లా, చూపించు, లేదు, అది కాదు. ఇది ఎలాగ వస్తుందో తెలీదు, ఎలాగ మనల్ని అంటుకుంటుందో తెలీదు, ఎలాగ మనం ముట్టుకుంటుందో తెలీదు. గాలి ఎక్కడి నుంచి వచ్చి ఎట్టించి వెళ్తే మనకేం తెలుసు? ఏదో అది ఊగితే చెప్పగలం, ఇలా వచ్చింది, ఇలాగ వెళ్ళింది. తుడిచేటప్పుడు అప్పుడప్పుడు కారు తుడుస్తూ ఉంటాం. గాలి ఇలాగ వెళ్తుంది అనుకుని ఇలా నిలబడాలి తుడిస్తే, ఎందుకని దుమ్మంతా అటు వెళ్ళిపోద్ది. వచ్చేది చెప్పగలం. కానీ నేనేమంటానంటే ఈ మాటలు బాగుంటాను. కరోనా గాలిలో తేలాడుతుంది, ఎవరిలో ఉందో తెలీదు, ఎవరిలో లేదో తెలీదు. చాలా మందిని కలుసుకున్నాం, వ్యాపారాలు చేసాం, ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాం, పనులు చేసుకుంటూ వచ్చాం, కూరగాయలు కొనుక్కుందాం అంటే మార్కెట్కి వెళ్ళాం, బజార్కి వెళ్ళాం, ఏదో పబ్బాలకి పెళ్ళిళ్ళకి కూడా మనం వెళ్ళాం. మొత్తం జరిగింది. ఎక్కడ అంటలేదంటారా? నేను అనుకునేది ఏంటంటే దేవుడు కాపుదల ఉంది. ఎక్కడో తాకినా దాని ప్రభావం నిలబడాలి అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడాల. మరి దేవుడు చేసిన ఉపకారం కదా. అంటే తగిలిన వాళ్ళకి దేవుడు ఉపకారం కాదు, తగిలినోడికి దేవుడు ఉపకారం అంటలేదు. తగిలినా కొంతమంది ఆ ప్రభావం తొలగిపోయింది అని మాట్లాడుతున్నా. ఆయన చేసిన ఉపకారాలు మనం దేని కూడా మరవకూడదంటే ఏదో మొక్కుబడిగా ఆయన సన్నిధిలో అయ్యా నువ్వు చేసావు మేలు, ఇదిగో నీకు చేతనా, నీకు నాకు చెల్లి అని చెప్పడం కాదు. నువ్వు ఇది నా మేలు చేసావు, ఇదిగో నేను అనుకున్నాను, ఇదిగో నీ సన్నిధిలో చెప్పే, నీ సన్నిధికి నేను మొక్కుబడిగా నీకు ఇది ఇచ్చేస్తున్నాను, నీకు ఇది చేసేస్తున్నాను, అలా కాదు. దేవుడితో మన ఒడంబడికడు అది కాదు. ఆయన ప్రాణం ఇచ్చిన వాడు, లేకపోతే ప్రాణాన్ని కాపాడినటువంటి దేవుణ్ణి. నేను మన సహోదరితో నేను మాట్లాడటం అంటే ఒక మ్యారేజ్కి వెళ్ళాను. సుజాత నగర్లో ఒక పాస్కర్ ఇంటికి వెళ్ళాను. ఆ పాస్కర్ యొక్క మేనలుడి యొక్క భార్య ఉంది. ఆ భార్య గురించి ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ, నాన్న తమ్ముడు దేవుడు ఈమెను మరణం నుండి తప్పించాడు అని అక్క చెప్పారు. అప్పుడు నేను ఆ పాపతో మాట్లాడాను, అమ్మా నీ జీవితం నువ్వు మరణించావు అనుకో, నీ భర్తతో ఉండేదానివి కాదు, నీ బిడ్డతో నువ్వు ఉండేదాన్ని కాదు, నీ భర్తతో, నీ బిడ్డతో, నీ కుటుంబంతో ఉంటున్నావు. ఇక్కడ నువ్వు గమనించాలి. ఏమనుకోవాలంటే మనం ఇదిగో అప్పుడు నేను చచ్చిపోయి ఉన్నట్లయితే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా. ఇదేనో బ్రతికించిన దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటూ భర్త, భార్య, బిడ్డలు, కుటుంబంలో ఆనందంతో ఉంటూ చక్కగా కష్టాన్ని నువ్వు ఏ జీవనం అయితే నువ్వు లేకపోతే ఏ జీవన పద్ధతి నువ్వు చేస్తున్నావో, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావు, పనిలో సాగిపోతూ పాపము చేయకుండా, చెడు చేయకుండా, విచ్చలవిడి జీవితాన్ని జీవించకుండా, ఎక్కడెక్కడో గడపకుండా, దేవుడి ఎదుట సరైన వ్యక్తిత్వం కలిగిన వాడిగా, దేవుడి ఎదుట సరైనటువంటి భక్తి చేస్తూ నీ జీవితాన్ని నువ్వు జీవించగలిగినట్లయితే అది దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ అప్పుడే కనుమరుగిపోయి ఉన్నట్లయితే ఈ లోకంలో మనం ఉండుండేవారం కాదు, మనల్ని చాలా మంది మర్చిపోయి ఉండేవారు. కానీ ఇదేనో దేవుడు అలా నిలబెట్టాడు. అవునండి, నిజమే. ఒకవేళ నేనైనా ఎవరైనా చనిపోతే కొంతకాలమే, కానీ కొంతమంది జ్ఞాపకం ఉంటారు అనుకోండి. నేటికి మా అన్న మొన్నే చనిపోయాడు అన్నట్లుగా ఉంటుంది. మా నాన్నగారు నాకు అంత తెలుసు, నాకు జ్ఞాపకాలు వస్తాయి, కానీ మా అన్నతో నాకు చాలా ఇది ఎక్కువ అటాచ్మెంట్. ఇప్పటికీ ఆయన మొన్నే చనిపోయాడన్న ఫీలింగ్, ఈవెన్ 16 సంవత్సరాలు అయిపోతుందా నాకు ఫీలింగ్. అంటే నేనంటే కొంతమంది మరవలే, కానీ ఈ లోకం కొంతమంది ఈజీగా మర్చిపోద్ది. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి కుటుంబంతో నేనైతే సేవలో ఆయన ఎదుట సరైనటువంటి జీవితాన్ని జీవించగలిగినట్లయితే అది నేను ఆయన ఎదుట కనపరిచే భక్తే గాని, ఒక కృతజ్ఞత భావమే గాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూపిన కృప మన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అది మనం నిజంగా మనస్ఫూర్తిగా నిన్ను మనసుతో మనం వాటిని జ్ఞాపం చేసుకుంటే, కలెక్ట్ చేసుకోగలిగితే మనం చెప్పగలం, ప్రభువా నువ్వు చేసింది 1, 2
ఊటా రెండా? నేను లెక్కించలేనన్ని కార్యాలు నా జీవితంలో నువ్వు చేసావు. నేను లెక్కించలేనయ్యా. ఉదయం నుండి రాత్రి వరకు నాకు కనపడకుండా ఎన్నో అపోతి తంత్రాల నుండి నన్ను కాపాడుతూ, నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటికి కనిపించదైతే నువ్వు ఇది చేసావు అని చెప్పగలను. నా కంటికి కనిపించిన కార్యాలు ఎన్నో చేస్తున్నావు. అపోదేక బాణాలను నువ్వు విరగొట్టుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి నన్ను, నా కుటుంబాన్ని అంటకుండా వాటిని నువ్వు లయం చేయించున్నావు తండ్రి. అందుకని క్షేమంగా ఉండగలిగావు అని చెప్పక తప్పదు. నువ్వు లెక్కించాలంటే ఏదో జ్వరం వచ్చినప్పుడు తగ్గింది, తలపోటు వచ్చినప్పుడు తగ్గింది, నాకు ఆ నొప్పి తగ్గింది, ఈ నొప్పి తగ్గిందని కాదు. దేవుడు ఎన్నో కార్యాలు, సాతానిక తంత్రాలు, యుక్తి శక్తుల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ క్షేమంగా ఉంచుతున్నాడు. ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు, ఉపకారాలు కదా. వీటిని మనం మరవకూడదు. ప్రతిదినం కృతజ్ఞత కలిగిన వారిగా ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చేశాడు దేవుడని అనుకో. ఏం చేశాడు దేవుడు అని మనం అనకూడదు. నా జీవితంలో ఆయన జరిగించాడని అనకూడదు. నేటికి సజీవులకు ఉండటమే ఆయన మన జీవితాల్లో చూపిన కృప అని చేసిన కార్యం. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమా. అలాగే నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. హల్లెలూయా. దేనిని మరవద్దు. ఈ దినం కూర్చున్నటువంటి మీరు, చూస్తున్నటువంటి బిడ్డలు కూడా, తర్వాత వినపోతున్నటువంటి వారు కూడా గమనించవలసింది, దేనిని మరవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేన్ని మర్చిపోం తెలుసా? ఎవరికైనా అప్పిస్తే దాన్ని మర్చిపోం. ఎవరన్నా మనకు అప్పిస్తే మర్చిపోతాము, కానీ మనం ఎవరికైనా అప్పిస్తే మర్చిపోం. అవునంటారు కదంటే. ఇక్కడ చాలా మన మనిషి బాగా పనిచేస్తుంది. ఎవరన్నా మనకి ఇచ్చారనుకోండి, పిల్లలు ఉన్నారు, ఏదో పెన్నిచ్చింది ఓ పాప మరో పాపకి, తర్వాత అడుగుతుంది, పెన్నిచ్చావా? ఇప్పుడు ఈ పాప ఇంకో పాపకి పెన్నిచ్చింది, పెన్నుపో ఉండవే, ఇందాకేది ఇచ్చింది, పని అయిపోయింది. 5 రోజులు 6 రోజులు ఏమన్నా పెన్నిచ్చాగా. ఈ మాట ఇచ్చినైతే మనకు బాగా. మరి ఒకసారి ఆలోచిద్దాం. దేవుడి దగ్గర నుండి మనం చాలా పొందుకుంటున్నాం. మనం దేవుడికి ఏమి ఇవ్వట్లా. మనం దేవుడికి ఏమైనా ఇవ్వగలిగితే అది జ్ఞాపకం ఉంటుంది సుమా. అప్పుడు అది చేశాను, ఇది చేశాను, అది చేశాను. దేవుడిని చేస్తున్నాడు. దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగిన వారికి మనం ఉన్నాం. దేవునికి ఇచ్చిన వాటిని అయితే మనం చాలా జ్ఞాపకం ఉంచుకుంటామే. దేవుడిని ఇస్తున్నాడు, దేవుడు ఎంత చేస్తున్నాడు, దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటామా? నిజంగా నేను నిలబడి చెప్పక తప్పదు. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు అది దేవుడికి, అది దేవుడి వల్ల జరిగినాయి అంతే. మానవ బలం అయితే పనిచేసే కాదు. మనిషి వైపు చూసి నిలబడినట్లయితే ఎంతవరకు నేను వచ్చేవాడిని కాదు. మనిషి ఎప్పుడు ఎత్తుకుంటాడో తెలియదు, ఎప్పుడు కొదేస్తాడో తెలియదు. మనిషి ఎప్పుడు ఎత్తుకుంటాడో తెలియదు, ఎప్పుడు కొదేస్తాడో తెలియదు. కొదేటువంటి ఏంటి? కింద పడేటి. ముద్దొత్తే రారా అంటాడు. కొంచెం ఇదేంది అనుకోండి, పిల్లల్ని ముద్దొచ్చింది అనుకోండి, పాప నా అమ్మ రామ్మ అంటాం. ముద్దు లేదనుకోండి, ముద్దు వచ్చినప్పుడేమో ఎత్తుకుంటాం, ముద్దు లేనప్పుడు కూడా ఉండా అంటాం. అవును కదా. సావుకుడు విశ్వాసులకి ఇష్టమైతే విశ్వాసులు సావుకుడితో బాగా ఉంటారు. అంటే మీరు కాదండి, సహజంగా విశ్వాసులు సేవకుని ఇష్టపడ్డారు అనుకోండి, సేవకుడు ఏదో మంచి దీవించే వాక్యం చెప్పాడండి, బాగా ప్రేరేపించబడ్డాం. సేవకుని ఏం చేస్తారు? చాలా పొగుడుతాం, చాలా మంచిగా మనం అతన్ని మాట్లాడతాం, బాగుంటుంది. ఒకవేళ దేవుడు సేవకుని ద్వారా గద్దింపు, దిద్దుబాటు, ఏదైనా కొంచెం కష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అందించి, కష్టం అంటే అది కష్టం కాదు, మన మనసుకు గాయపరిచే వాక్యం మనకు అందింది అనుకోండి, నా గురించి తెలిసి, నా గురించి తను విన్నాడు, విని వాక్యం చెప్పాడు, ఏదో తలనొప్పి, యథార్థం ఇంటికి వచ్చినప్పుడు అదే అంటాను కదా, అప్పుడప్పుడు మీరు నాతో పంచుకుంటున్నప్పుడు, అమ్మా దయచేసి ఇటువంటి వాక్యం ఒకవేళ వస్తే, అదిగో అప్పుడు విన్నాడు కదా ఇప్పుడు చెప్పాడు అని అన్నాను అమ్మా అని అంటాను కదా. మీరు అంటాను, చాలా మంది అంటూ వస్తాను. ఏమని అంటానంటే, అమ్మ ఇప్పుడు మీరు చదువుతున్నారు, దేవుడు ఎప్పుడన్నా మాట్లాడతారు, అప్పుడు మీరేమనుకోకూడదు, ఆ దినం నేను చెప్పాను పాస్టర్ గారికి, ఇప్పుడు అతి చూపి మాట్లాడుతున్నాడు. నేనేంటి మాట్లాడేది? యథార్థం. నేను అలాగే సంఘంతో ఎప్పుడు మాట్లాడలా. నేను సంఘంతో ఎప్పుడు అలాగ మాట్లాడలా. ఓకే అమ్మా, గుడ్. నేను సంఘంతో ఎప్పుడు అలా మాట్లాడలా. ఏమన్నా సంఘంతో మాట్లాడాలంటే ఓపెన్ గా మాట్లాడిస్తూ వచ్చాను, అది మీకు తెలుసు.
సంఘంతో పంచుకోవాలంటే ఓపెన్గా నేను పని చేసుకుంటున్నాను. ఈ దినం సంఘంతో మాట్లాడాలనుకుంటున్నాను, నా మనసులో ఏది ఉంచుకోవాలనుకోవట్లేదని గత దినాల్లో చాలాసార్లు మీతో మాట్లాడాను నేను. నా అనుభవం అది. ఒక కుటుంబాన్ని మనసులో పెట్టుకుని, ఒక వ్యక్తిని మనసులో పెట్టుకుని ఏనాడు వాక్యం చెప్పాలా, దేవుని సన్నిధిలో నిలబడి నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు నన్ను అంటే మందుల షాపుకి ఒకటే అల్లడిగా జ్వరం వచ్చిందని, ఆ రోజు ఎంతమంది వెళ్తారు జ్వరం నా జ్వరం నా జ్వరం నా జ్వరం నా జ్వరం అని. మందుల షాపుకి తలనొప్పి వచ్చినోడు అక్కడే వెళ్ళడగా ఎంతమంది వెళ్తారు ఆ మందుల షాపుకి, బాబు నా తలనొప్పికి వెళ్ళవా తలనొప్పికి వెళ్ళవా. అలాగే వాక్యం ఒక వ్యక్తికి కాదు, చాలా మందికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో వాక్యం కొంతమందికి కాదు, అందరికి. వాక్యం ఒక కుటుంబానికే కాదు, అన్ని కుటుంబాలకి. ఈ మాట ఏంటంటే, నాలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మీలో ఉన్నారు. మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అంటే మీలాంటి స్వభావం నాలో ఉండొచ్చు. ఈ వాక్యం మీకు నాకు. దేవుడు అందరితో మాట్లాడతాడు, అందరిని సరి చేసుకుంటూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది దేవుడే. ఒక మనిషి మీద నేను ఆనుకుని ఉన్నట్లయితే ఆ మనిషి పర్లేదురా, యెషయాలాగా అనుకుని ఉద్యోగం ఉన్నాడు కదా పర్లేదు అని నేను కూడా ఒకవేళ ఎవరి మీద భరోసా పెట్టుకుని నేను ఉన్నట్లయితే దేవుడు నన్ను వదిలేసి ఉండేవాడేమో. యథార్థంగా చెబుతున్నాను. నిజంగా దేవుడు అద్భుతం అండి. దేవుడు అద్భుతకరుడు. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మీద ఆనుకున్న వారు ఆయన విడిచిపెట్టడు అంటానికి నేను ఒక సాక్ష్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచయం ప్రారంభించిన తొలి దినాల నుండి నేటి వరకు నా జీవితంలో ఎన్నో ఆఫర్లు, ఎంతోమంది వ్యక్తులు నేను ఉన్నానని చెప్పిన వాళ్ళే వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు, దేవుడు నిస్సహాయుడు కాదు కదండి, ఆయన ఎప్పటికీ సహాయకుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికైనా సహాయకుడే. మంచిది. ఎవరిని నొప్పించడానికి సుమా, దేవుడు నా జీవితంలో చేసిన మేలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు నన్ను నిలబెట్టినట్టు రీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు ఈ దినం ఇంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చాడు, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు దేవుడు నిలబెట్టాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇలా ఉన్నామంటే కేవలం వాస్తవమే. ఒక మంచి ఉద్యోగం దేవుడిచ్చింది, ఒక మంచి వ్యాపారం దేవుడిచ్చింది, మంచి చేతి పని దేవుడిచ్చింది. ఏదో మనకు భర్త మంచిగా రాణించగలుగుతున్నాడు, దేవుడు కృప చూపుతున్నాడు. మన బిడ్డలు మంచిగా రాణించగలుగుతున్నారు, దేవుడు కృప చూపుతున్నారు. ఇదంతా దేవుని కృప, దేవుని ఉపకారం అని మనం ఎన్నడూ మరవకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్చిపోకూడదు. మనం మర్చిపోతే ఆయన మర్చిపోతాం. మరువవద్దు ప్రభు యేసుని, ప్రభు నిన్ను మరువాడు. పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో వరుడికే అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో వరుడికే అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచినా మరువవచ్చును. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచినా మరువవచ్చును. ప్రభు నిన్ను మరువాడు, మరువవద్దు ప్రభు యేసుని. ప్రభు నిన్ను మరువాడు, మరువవద్దు ప్రభు యేసుని. పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో వరుడికే అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. అని చేసిన ఉపకారాలు మరవద్దు. ప్రభు ఎన్నడు మరవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ పాట కూడా నాకు ఇష్టమైన పాట, ఎప్పుడు పాడుతూనే ఉంటాం. నిన్ను నమ్మిన జనులను ఎన్నడు నీవు విడువవు మరువవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన్నాని చుట్లని మర్చిపోలేదు. అరే రే రే మర్చిపోయారు నిన్ను అనే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అరచుపిల్ల కాకలికి ఆకలి తీర్చుచున్న దేవుడు. అవును చూడండి, మనం మరి ఈ లోకంలో మృగాలు, జంతువులు, పక్షులు ఎన్ని ఉన్నాయి కదా, వాటిన్నిటిని ఎవరు పోషిస్తున్నారండి? సృష్టించిన ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రూపంలో చేయబడిన మనల్ని ఎవరు పోషిస్తున్నారు? ఒకవేళ అన్ని జంతువులైనా సరే గమనించవలసింది ఏంటో తెలుసా? నయమానికి విజయం ఇచ్చి వచ్చిన వాడు ఆ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇదనం అన్ని జనులు గాని దేవుడి బిడ్డలు గాని అవకాశం ఇస్తూ నిలబెట్టుచున్నవాడు దేవుడే. అన్ని జనులు ఎందుకు నిలబెడుతున్నాడా? అన్ని జనులు ఎప్పటికైనా దేవుని తెలుసుకుంటారని, లేకపోతే ఆ బిడ్డ దేవుని గుర్తిస్తాడని. ఒకవేళ అటువంటి పరిస్థితి రాకపోతే దేవుడు విడిచిపెడతాడంటానికి నిస్సందేహంగా చెప్పొచ్చు. సూర్యుడు దేవుడు చేశాడు, అందరికి వెలుగివ్వట్లేదా? చంద్రుడు అందరికి వెలుగివ్వట్లేదా? వర్షం అందరి మీద కుమ్మరించట్లేదు దేవుడు. అందుచంద్రుని యొక్క పొలం మీద కురుస్తుంది, దేవుని బిడ్డ పొలం మీద కూడా కురుస్తుంది. దేవుని మంచి కార్యాలండి ఇవి. దేవుడు అందుచంద్రుని యొక్క పొలం పండుతుంది. ఎలా పండింది? ఆ దేవుడు వర్షం కురిపిస్తేనే కదండి. దేవునికి స్తోత్రం. ఇతను నేనేమంటానంటే ఆయన చేసిన కార్యాలు మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకి యెహోషాపాతు గురించి బాగా తెలుసు. 2 దినవృత్తాంతం 20వ అధ్యాయంలో కనబడుద్ది యెహోషాపాతు గురించి. అక్కడ రాయబడిన సన్నివేశం ఏంటంటే యెహోషాపాతు మీదకి గొప్ప సైన్యం వస్తుంది. నలుదిక్కలా కూడా శత్రు సమూహం అతను ముట్టడించడానికి బయలుదేరతారు. యెహోషాపాతు వింటాడు, ఇదిగో నీ మీదకి ఈ సైన్యం ఆ సైన్యం వారు వీరు అందరూ వస్తున్నారు అని వింటాడు. యెహోషాపాతు దగ్గర కూడా సైన్యం ఉంది. కానీ యెహోషాపాతు ఏం చేస్తాడంటే దేవుని వెతకడానికి, దేవుడి సందులో మొరపెట్టడానికి, దేవుడి సందులో ప్రార్థించడానికి మనసు నిలుపుకునే వాడిగా తన మనసు తన బలం మీదకి వెళ్ళనీయకుండా, తన మనసు తన సైన్యం మీదకి వెళ్ళనీయకుండా, తన మనసు తనకున్నటువంటి ఆయుధాల మీదకి వెళ్ళనీయకుండా దేవుని మీద నిమగ్నం చేసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనకు బాధ వస్తే ఫస్ట్ గుర్తు రావాల్సింది దేవుడే. దేవుడు స్మరిద్దాం. వాస్తవమే, ఆ బాధ తీరిపోవటానికి డబ్బు పెట్టాలేమో, బాగుంది పెడతాం. ఈ డబ్బు గుర్తు రాకూడదు కానీ దేవుడు గుర్తు రావాలి. గమనించాలి. సమస్య పోవాలంటే డబ్బు వాడాలి అక్కడ. కానీ సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడి ఇచ్చిన డబ్బును వాడదాం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ముందే దీన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, ముందే జ్ఞాపకం చేసుకోవద్దు. మంచిది. యెహోషాపాతు తన మనసు నిలుపుకుంటాడు. తన 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 జనులందరి యొక్క మనసు కూడా నిలుపుతాడు. జనులందరితో కూడా మాట్లాడతాడు. అమ్మా ఇప్పుడు మనం చెప్పాల్సింది నీవే దిక్కు. అదేంటి రాజా, గొప్ప సైన్యం ఉంది, యోధులు ఉన్నారు, వీరులు ఉన్నారు, మనకెందుకు? దేవుడు చేసిన కార్యాలు ఎందుకు మనకు ఉన్నాయి? ఏ శాతం ఈ శాతం బాగుంది. కానీ జ్ఞానయుక్తంగా నడుచుకోవటం అనేది దేవుడు మనకి నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ప్రార్థించడం మొదలు పెట్టారు. ఏమని ప్రార్థించారు? నీవే దిక్కు అని రాజు చెప్పాడు, జనులందరూ కూడా చెప్పారు. దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఈ యుద్ధం మీరు చేయట్లేదు, నేను చేయబోతున్నాను. నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యాలాగా నమ్మలేని స్థితిలో లేడు. యెహోషాపాతు నమ్మాడు. మన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? ఒక దానికోసం చాలా ప్రార్థన చేస్తాం, కానీ నమ్మాలి. దేవుడు అంటున్నాడు, ఆవగించని విశ్వాసం ఉంటేనంట ఈ కొండలు సముద్రంలో పడిపోతాట. నమ్ముతావా? కొండలు పడిపోతాయి. ఉట్టి మాట ఊరగా మరి జోకేస్తావేటి? దేవుడి కార్యాలు జోక్గానే ఉంటాయి. నమ్మగలుగుతావా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడే గొప్ప. ఇదిగో ఈ కొండ సముద్రంలో పడిపోద్ది. దేవుడు మనతో అటువంటి బలమైన కార్యం నేను చేయబోతున్నాను దేవుడు మాట్లాడాడు అనుకోండి, మనకున్నటువంటి బలహీనత తెలుసా? ప్రార్థిస్తాం కానీ నమ్మం. ఎలా ప్రార్థిస్తాం? జ్వరం పోద్ది, జ్వరం పోగొడతాను దేవుడు నమ్ముతాం. అంటే చిన్న చిన్న రోగాలను అయితే దేవుడు పోగొడతాను నమ్ముతాం. పెద్దట్లకి వెళ్ళేపాటికి నమ్మం. ఇది మన యొక్క సాతాను యొక్క ఆయుధం. కొంతమంది విశ్వాసంలో పనిచేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పదాన్ని సరే నేను నిలబడి జరిగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు నమ్మాడు, జనులందరూ నమ్మారు. ఎంత జనాంగమో తెలుసా? చాలా మంది, ఒకరిగా ఇద్దరు కాదు. ఒక 3-4 రాజ్యాలు కలిసి అంటే చదివితే అక్కడ ఉంటుంది. 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవచ్చు, 20 చదవక్కర్లేదు, సమయం లేదు, ముందుకెళ్ళిపోతున్నాను. ఇదిగో వీళ్ళందరూ వీళ్ళే కాదు, మరి వాళ్ళు కూడా వస్తున్నారు. అమ్మో మన పని ఏమైపోద్దో అన్న పరిస్థితులు. కానీ ఏదేమైనా సరే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నేను చూసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏమంది? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నారు. మరి నమ్మింది. మనం కూడా నమ్ముదాం. ఇది మన ఆత్మీయ విశ్వాసపు జీవితానికి ఒక పరీక్ష. మన ప్రభుని ఆరాధించడం కాదు, ప్రభు సన్నిధికి రావటం కాదు, ప్రభుకు ప్రార్థించడం కాదు, దేవుడు చేస్తానన్నాడు అంతే అని చూసుకుంటాడు అన్న భరోసా, అన్న నమ్మకం బలంగా మనలో ఏర్పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కొదువైపోతుంది. మంచిది. కొంతమంది అలా విశ్వాసం ఉంచి అలాగ అనుకుని గొప్ప కార్యాలు చూస్తున్నారు. మనలో కూడా అలాగూ ఉన్నోళ్ళమే. విశ్వాసంలో బలహీననే మాట్లాడలా, విశ్వాసంలో బలవంతులమే. గొప్పగా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచాడు. ఎన్నో మనం పడగొట్టడానికి, ఎన్నో లాగటానికి, ఎన్నో మనల్ని దేవుడిని దూరం చేయడానికి మన జీవితం మీదకి వచ్చాయి. కానీ అవేం చేయలేకపోయాయి, ఎందుకంటే మన బలంగా దేవుళ్ళు అలాగూ నిలబడిపోయాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రేమికులారా, యెహోషాపాతు ఎలాగైతే నిలబడ్డాడో మనం నిలబడిన వారమే.
యేషోపాతు తన సైన్యాన్ని సిద్ధపరిచాడు. ఏం లేదు, మీరు స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుడు యుద్ధం చేస్తాడంట. అందరూ కూడా ఆ మూడులోకి వచ్చేసారు. మనందరూ కూడా ఒక మూడులోకి వచ్చేయాలి, ఆత్మీయపు మూడులోనికి వచ్చేయాలి. మన బలాన్ని ఎక్కడ ఉపయోగిద్దాం, మనకున్న దాన్ని ఉపయోగిద్దాం, మన మనసు ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆత్మీయంగా మనం సిద్ధపరుస్తున్నప్పుడు అలా దేవుడికి మనం అప్పగించుకోవాలి. 10సారి దేవుడు ఒకేలాగా కార్యం చేయడు, కొన్ని విధాలుగా కొన్ని కోణాల్లో దేవుడు కార్యం చేస్తాడు. వాటికి మనం అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడి కొరకు సాక్షులు నిలబడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నిలబడ్డారు, దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. మాటుగాలను పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయకుండానే దేవుడు యుద్ధం ఆడాడు, వారి చేత యుద్ధం చేయించాడు. మొత్తం చచ్చిపోయారు. ఎవరు? శత్రు సైన్యం మొత్తం కూడా చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, చూశారు, ఓ అందరు చనిపోయారు. వాళ్ళ మీద వస్తువులు ఉన్నాయి, నగలు ఉన్నాయి. శత్రు సైన్యం మీద ఏమున్నాయి? శత్రు సైన్యం శవాలు అయిపోయినప్పుడు ఆ శవాల మీద నగలున్నాయి. అందరూ వచ్చారు, వాటిని దోచుకొని ప్రారంభించారు. ఎన్ని దినాలు దోచుకున్నారు? 3 దినాలు. ఎన్ని దినాలండి? 3 దినాలు. చూసారా, దోచుకోవడానికి 3 దినాలు పెట్టిందంట. మరి అంత గొప్ప సైన్యాన్ని దేవుడి వీరికి అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాధపడినా ఇబ్బంది పడినా దేవుడు మనల్ని దీవించేటప్పుడు కూర్చుకుంటానికి ఉన్నాయి స్థలం ఉండే, కొత్త కట్టించాలి. ఆ ధనవంతులాగా చెప్పొద్దు సుమా, ఇచ్చిన దేవుని స్తుతించేవారిగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ధనవంతుడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు. చూసావా ఎంత పన్నిందో, నీ కోసం నేను కొట్లు ఇంకా కట్టబోతున్నాను, కొట్లు పెద్దవి చేయబోతున్నాను అని ప్రాణంతో కాదు, ప్రభువా ఇంతగానో నాకు ఇచ్చావు, కొట్లు కట్టిస్తాను, కానీ నిన్నే స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇదంతా కూర్చుకోవాలంటే కొట్లు పెద్దవి కావాలి కదా, ఇదంతా కూర్చుకోవాలంటే ఇంకో కొట్లు కావాలి కదా. కొట్లు పెద్దవి చేద్దాం, వీటన్నిటిని కూడా దాంట్లో కూర్చుకుందాం. దేవుడు అలా దీవించబోతున్నాడు. ఇచ్చిన దేవుడు మర్చిపోవద్దు, దేవుని స్తుతించే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 దినాలు కూర్చుకున్నారు. మామూలుగా గొప్ప సైన్యం, వచ్చిన సైన్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు లక్షల్లో ఉన్నారు. సైన్యం అంతా వచ్చారు, లక్షల మంది, లక్షల సైనికుల్ని, శత్రువు సమూహం మీద ఉన్నటువంటి నగలని కూడా దోచుకున్నారు, కూర్చుకున్నారు. ఎన్ని దినాలు? 3 దినాలు అదే పనిలో ఉన్నారు. 4వ దినం ఏం చేశారు? మంచిగా దమ్ము కొట్టారా, మంచిగా బీరు కొట్టారా? యథార్థం కొంతమంది అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. తిని తాగి ఆడటానికి వారు లేచారట. క్రైస్తవులు దేవుడి బిడ్డలు అలా చేయరండి. నిజంగా దేవుడికి కృతజ్ఞత కలిగిన వారైతే అలా చేయరు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని వారు స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి కుంటివాడు, దేవాలయం బయట అక్కడ ద్వారం దగ్గర ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచాడు. ఆ కుంటివాడు దిక్కును లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు దేవాలయంకి వెళ్ళాడట, దేవుని స్తుతిస్తూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు దినాల్లో కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేశా. దేవుడి బిడ్డల జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగిస్తున్నప్పుడు దేవుడు స్తుతించడం మర్చిపోతున్నారు. దేవుడి బిడ్డల జీవితాల్లో దేవుడి కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని ఆరాధించడం మర్చిపోతున్నారు. దేవుడికి సమయం ఇవ్వట్లేదు. దేవుడి సన్నిధిలో గడపాలి అన్న ఆలోచన మర్చిపోతున్నారు. ఇంక దేవుడి పని ఎలా నిలబడగలుగుతారు? దేవుడి పరిచయాలు ఎలా నిలబడగలుగుతారు? మొన్న దినం మరి సేవకులు చెప్పారు, ఒక వ్యక్తి గురించి కష్టపడతారట. ఆదివారం ఆ 5 ఆరాధనలో పాస్కర్ వెనకాల ఉంటాడట. ఇంకా అధికమైన సంపాదన కావాలి కదా, కష్టపడదాం అన్న ఆలోచన లేకుండా 6 దినాలు కష్టపడి ఆ సేవకుడు, ఆ వ్యక్తి సేవకుడు వెనకాల పరిచయలో ఉండిపోతారట. ఎందుకు మనమైతే దయతో మీరు మంచి వాళ్ళు అలా అంటలేదు, మన ఆత్మీయ జీవితాలను మనం బలపరచుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ ఆరాధన వరకు ఉండి వచ్చేసేవారుగా కాకుండా సేవలో నేను ఎక్కడ నిలబడాలి, సేవలో నా వంతు ఎక్కడ, సేవ పరిచయలో నేను ఎలా నిలబడాలి, సువార్త అందించట్లో గానీ పరిచయం చేయట్లో గానీ నా వంతు, నా భాగం ఏంటి అని మనం గుర్తించలేకపోతున్నాం. అన్నిట్లో అనుమానం లేదని నేను అంటున్నాను. ఒకవేళ అనుమానం మరి ఉంది అంటే సరి చేసుకుందాం. అనుమానం లేదని నేను బాగున్నాను అనుకుంటే దేవుడి స్తోత్రం కలుగును గాక. అర్థమైన అందరూ దేవుడి స్తోత్రం చేద్దాం. చెప్పండి గట్టిగా. అవును, దేవుడిస్తున్నాడు, మరవద్దు. ఏం మర్చిపోవద్దు. ఏదో కూర్చుకుంటున్నా మిగిలిపోవద్దు. దేవుడిచ్చిన దాన్ని చేర్చుకుంటున్నాను మిగిలిపోవద్దు. అంత దేవుడిచ్చిన దాన్ని సరి చేసుకుంటున్నా చదువుకుంటున్నా మిగిలిపోవద్దు. దేవుని స్తుతించడం నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరుడా, ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో ఇంతవరకు దేవుడు మనం నిలబెట్టండి గొప్ప విషయం కాదా? దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాను గొప్ప విషయం కదా. దేవుడి సందులో నేను ఆర్థికమైన విషయాల గురించి నేను మాట్లాడట్లా, డబ్బు గురించి నేను మాట్లాడట్లా, దేవుని కొరకు ఏదో ఇవ్వమని నేను మాట్లాడట్లా. కృతజ్ఞత కలిగిన వారికి ఉంటే చేయవలసిన తర్వాత చేస్తాం. ముందు ఆ మనసు మనలో కోల్పోతున్నాం. మనసు మనలో కోల్పోతున్నాం. మనం ముందు వాక్యానుసారంగా దేవుడిచ్చిన వాటిని జ్ఞాపం చేసుకున్నట్లయితే ఎవరో చెప్పక్కర్లా, ఒకదాని అలాగే ఒకటి జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును కదండి. ఆత్మలో బలం ఉన్న వ్యక్తికి ఎవరు చెప్పక్కర్లా.
ఆత్మలో బలం ఉన్న వ్యక్తికి ఎవరు కూడా చెప్పక్కర్లే. తను ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో మొత్తం కూడా తనకు అర్థమైపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు కాబట్టి. ఇదనో ఇచ్చిన వాటిని కూర్చుకోవటంలో, ఇచ్చిన వాటిని సరి చేసుకోవటంలో, ఇచ్చిన వాటిని సర్దుకోవటంలో కాదు. కానీ ఇచ్చిన దేవుని మర్చిపోతున్నావా? ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ఇచ్చిన దేవుని స్తుతించడం మర్చిపోతు. దేవునికి స్తోత్రం. అని చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా నువ్వు మరుగొద్దు. అమ్మ మీకు అతను పెట్టింది. అమ్మకి నువ్వు థ్యాంక్స్ చెబుతారు కదా, మీరు చెప్పరా? మా అమ్మ మంచిది, ఎంత వండి పెట్టింది, కష్టపడుతున్నా సరే ఇంటికి వచ్చి మా కోసం పలావ్ వేసింది, కష్టపడుతున్నా సరే ఇంటికి వచ్చి మా కోసం వెరైటీలు చేసి పెడుతుంది. అమ్మ వెరైటీలు చేసి పెడుతుంది కదా మీకు. ఏంటి నువ్వు నేర్చుకున్నావు? ఏంటి టిఫిన్ చేయలేదా? చేసావా? ఏం టిఫిన్ చేసావు? దోశ. మరి నువ్వు నేర్చుకుని ఎవరవుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దోశ తిన్నా, మరి అంత పెద్ద దోశ మీద తిన్నప్పుడు మరి యాక్టివ్గా ఉండు. బాగా ఎక్కువ తినేసేవేటి లేదా? మరి నువ్వు ఒళ్ళు ఇచ్చేసుకున్నావు. ఇప్పుడు అమ్మ మీకు దోశ వేసి పెట్టింది కదా, థ్యాంక్స్ చెప్పా నువ్వు. మీ అమ్మ గురించి ఏమనుకుంటా? మా అమ్మ మంచిది. మీ అమ్మకంటే ఎక్కువ పెడుతుంది కదా మీకు. అమ్మ ఎక్కువ తింటుందా? మీకు ఎక్కువ పెడుతుంది కదా అమ్మ. మరి ఏమనుకున్నా మనసులో? మా అమ్మ తనకు మాని మా పెట్టింది, మా అమ్మ మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎంత శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తున్నాడండి. శ్రేష్టమైన వాటితో దేవుడు మనం పోషిస్తున్నాడండి. దేవుడు ప్రణాళికలో మనం ఉంటాం కదా సుమా. దేవుడికి కృతజ్ఞత కలిగిన వారిగా అక్కడ మాట్లాడుతుంది సుమా. దయచేసి 2 దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం ఆ మాట చదివి నేను ముగించేస్తాను. మరొక మాటలోకి వెళ్ళాలి కానీ సమయం లేదు. అలాగని నేను ప్రారంభించి 20వ వచనం 2 దినవృత్తాంతములు 20:20. మైకేది చదువు, చదువు. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. గమనించాలి ఇక్కడ. అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పాను. కృతజ్ఞతలు అంటే కృతజ్ఞత కలిగిన వారికి. దేవునికి కృతజ్ఞులు అవ్వాలంటే మీరు ఇది చేయాలి. ఏం చేయాలి? దేవుడిని నమ్మాలంటే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు మాట్లాడుతున్న మాటను మీరు నమ్మాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు? స్వరం ద్వారా, కళ ద్వారా, అంతే కదా. ఆ తర్వాత దేవుని సేవకుల ద్వారా. మంచిది. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడితే స్తోత్రం. ఒకవేళ ఆదివారం వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నట్లుగా మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, దేవుడు నన్ను సంధించినట్లుగా, దేవుడు నన్ను దర్శించినట్లుగా మీరు ఒప్పుకున్నారు అనుకోండి, ఆ మాటని మీరు నమ్మాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే తర్వాత కృతజ్ఞులు అవుతారు. ఎవరికి? దేవునికి, సేవకుని కాదు. దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞులు అవ్వాలంటే నమ్మాలి, చేయాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ దినం దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞులు అవ్వాలి. మనం కృతజ్ఞత కలిగిన వారికి మనం ఉండాలి. ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగిన వారికి, కృతజ్ఞులుగా మనం నిలబడాలని. వీరు నిలబడ్డారు లేదా? వీరు నిలబడ్డారు కదా. రాజు అన్నాడు, ఏమన్నాడు? మీరు కృతజ్ఞులుగా ఉండాలని, కృతజ్ఞత కలిగిన వారిగా మీరు ఉండాలి. అవును, ఉన్నారు. 3 దినాలు దోచుకున్నారు, 4వ దినం కృతజ్ఞత తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి చేతులెత్తి. భక్తుడు అన్నది జరిగించారు. భక్తుడు రాజు ఏదైతే జనులతో చెప్పాడో, జనులు నమ్మారు, దేవుడిచ్చిన దాన్ని పొందుకున్నారు. విజయం వచ్చింది, గొప్పతనం వచ్చింది. వారు కృతజ్ఞత కలిగిన వారుగా, కృతజ్ఞులై దేవుడి సందలో వారు నిలబడ్డారు. ఈ దినం మనం నిలబడుతున్నామా? కృతజ్ఞులుగా మనం నిలబడుతున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నేను ముగించేస్తున్నాను. దేవుడు మనం దర్శించారు. ఏం దర్శించడం ఏంటండి? మరువవద్దు. ఏం చేయొద్దు? మర్చిపోద్దు. చాలా గుర్తుంటాయి మనకు, చాలా గుర్తుంటాయి. కానీ ఆయన చేసిన కార్యాలు మనం మర్చిపోతున్నాం. మర్చిపోయే గుంపులో ఉన్నావా? జ్ఞాపకం చేసుకునే గుంపులో ఉన్నావా? మర్చిపోయే గుంపులో ఉన్నావా? జ్ఞాపకం చేసుకునే గుంపులో ఉన్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిశ్చయంగా నువ్వు ఆయన స్తుతించే గుంపులో నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు స్తుతించే గుంపులో ఉంటావు. దేవునికి కృతజ్ఞతలుగా నిలబడే గుంపులు నువ్వు ఉంటావు. ఒకటి కాదు, కళ్ళకి కనిపించే కాదు, కళ్ళకి కనిపించకుండా ఎన్నో దేవుడు తప్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన చేసిన కార్యాలే. నీ కంటికి కనిపించకపోవచ్చు, దేవుడు నీ జీవితంలో తన కార్యాలు జరిగిస్తున్నాడు. వీటన్నిటిని బట్టి అయినా సరే నువ్వు కృతజ్ఞతల గుంపులో, అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారి గుంపులో నీవు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇతను దేవుడు మనతో మాట్లాడిన మాట. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. మర్చిపోవద్దు. ప్రభు నిన్ను మరువడు, నువ్వు ప్రభుని మర్చిపోవద్దు.
మరవకుండా మన్నాన్ని ఇచ్చినవాడు, మరవకుండా నీటిని, ఆకలి, వారికి ఉన్నటువంటి కోరికలని వాడు తీర్చుకొచ్చినవాడు. మనల్ని మరవకుండా దేవుడు మనం పోషించుతూ వచ్చాడు. మనం మరవకుండా ఆయన మనకు ఎన్నో ఇచ్చుతూ వచ్చాడు. ఆయన మనం మరవకుండా కాపాడుతున్నాడు. మనల్ని మరవకుండా మనకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడు. మనం మరవలేదు. నువ్వు ఆయన చేసిన ఉపకారాలు మరవద్దు. యోషపాతు తన సైన్యం మరవలేదు. యోషపాతు సైన్యం అలాగే దేవుని ప్రజలు మరవలేదు. కృతజ్ఞులై మీరు ఉండాలంటే నమ్మండి అని రాజు చెప్పాడు. నమ్మారు, దేవుడు విజయం ఇచ్చాడు. వారు కృతజ్ఞులుగా నిలబడ్డారు. వారు కృతజ్ఞులయ్యారు. అక్కడ దేవుడిచ్చిన వాటిని, దేవుడిచ్చిన విజయాన్ని పొందుకున్నారు. దేవుడు ఇచ్చిన వాటితో వారు నింపబడ్డారు. దేవుడిచ్చిన విజయాన్ని పొందుకున్నారు. దేవుడిచ్చిన వాటితో వారు నింపబడ్డారు. నింపుకున్నారు. వారు ధననిధి నింపబడింది. వారి ఆర్థిక స్తోమత పెరిగింది. వారు దీవించబడ్డారు. దేవుని స్తుతించారు. ఇదను దేవుని స్తుతించడం మర్చిపోతున్నారు. దేవునికి మహిమ చెల్లించడం మర్చిపోతున్నారు. 10 మంది కుష్ఠరోగులు ఒక్కడే వచ్చారంటే విచారం. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడే వచ్చాడు, చాలా విచారం. ఈ దినం అనేక మేలు పొందుకుంటున్నటువంటి ప్రియ సహోదరుడా, నువ్వు నేను ఎలాగున్నావు? కృతజ్ఞులై ఉన్నామా, లేకపోతే ఏదో క్యాజువల్ గా ఆయన సన్నిధిలో సాగిపోతున్నామా? చాలా విచారం. నీకు ఇంకా దేవుడు మేలు చేయాలంటే, ఇంకింకా ఆయన నీకు ఉపకారాలు, ఆయన కృపను చూపాలంటే, ఆయన ఉపకారాలు నీ జీవితంలో జరగాలంటే నీవు కృతజ్ఞుడైన నిలవాలి. కృతజ్ఞురాలవైన నిలవాలి. నిలబడ్డావా? దేవుడి సన్నిధిలో నిలబడ్డావా? దేవుని పరిచయంలో నిలబడ్డావా? దేవుడి సాక్షిగా నువ్వు నిలబడ్డావా? నిలబడు. దేవుడు మరెన్నో చేయబోతున్నాడు. మరెన్నో దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ఎంతగానో దేవుడు హెచ్చించబోతున్నాడు. మరి ఎంతగానో దేవుడు దీవించబోతున్నాడు. ఇంతవరకు నిలబెట్టిన దేవుడు ఎక్క ముందుకు నిలబెట్టబోతున్నాడు. ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. మహిమగల తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. విన్న మాలు యొక్క వాక్యాన్ని ఫలించమని ప్రార్థిస్తున్నాం. మరవకుండా నువ్వు చేసిన వాటిని జ్ఞాపకం ఉంచుకుంటూ కృతజ్ఞత కలిగిన వారికి జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చివరి వచ్చిన ప్రజ్ఞ బట్టి వందనాలు తండ్రి, నీ స్తోత్రం. వారు నిత్యంగా వారి యొక్క మనసులో వారు తలంచుకుంటూ, అయ్యా నీ చేసిన ఉపకారాలను వారు తలపోసుకుంటున్నా తండ్రి, వారు కూడా కృతజ్ఞతలుగా నిలబడటానికి కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాం. విధానాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు సజీవులు ఎక్కడ నువ్వు ఉంచిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లల్ని, పెద్దల్ని, యవనస్తులను బట్టి వందనాలు. పొద్దున ఆరాధన దీవులకరంగా జరిగించారు. ఈ ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించారు. ఆరాధనలో పాల్గొన్న ఏవో మమ్మల్ని అందరూ కూడా దర్శించారు. ఈ వాక్యాన్ని మేము అప్పగించుకుంటున్నాం. విన్ను విడిచిపెట్టేవారిగా కాకుండా, విన్ను నొచ్చుకుని వదిలిపెట్టేవారిగా కాకుండా, విన్న మేము తండ్రి దేవా ఏదైతే మాలో లేదో, ఎలాగైతే మేము ఉండాలో, ఎలాగైతే జీవించాలో దేవా నువ్వు మాతో మాట్లాడుతుండగా దానికి అప్పగించుకుని ఆ రీతిగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని నీ పాదసంలో ప్రార్థిస్తున్నాం. గడిచిన నెలలన్నీ కాపాడావు. డిసెంబర్ నెల అయ్యా, అలాగే 2వ వారంలో మమ్మల్ని నడిపించావు తండ్రి. గనుడా మీ నామానికి స్తుతిస్తున్నాను తండ్రి. ఎంతో గొప్ప కాలం మేము చెప్పక్కర్లేదు, లోకమంతా అదే మాట మాట్లాడుతుంది. ఇంత గొప్ప కాలంలో మమ్మల్ని నిలబెట్టిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిచర్యలో, నా పరిచయ కుటుంబాలను చేసిన అద్భుతాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ నామను మహింపరుస్తూ, నిన్న సమయం కొరకు సాక్షులుగా సాగిపోయే కృప దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె తిరగదములకి ప్రేమ, కృప, సమాధానం, తోడు, ఆదరణ, కాపుదల మనకు, మన కుటుంబాలకు, పరిచర్యకు ఇప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.